హలో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా ఈ భాగవతం? అడుగుతున్నది నిన్నేరా, చెప్పు. చాన్నాళ్ళ నుంచే జరుగుతుందయ్యా. అన్నా, నేను నిన్ను చూడ్డం ఇదే మొదటిసారి. దయచేసి నా మీద ఇంత పెద్ద నింద వెయ్యకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకన్నా. నిజం చెప్పన్నా. ఏంటి మోహిని ఇది? దొరికిపోయాం కదా అని వాళ్ళకి భయపడి వరస మారుస్తావా? నీకు నేనున్నాను, నువ్వు భయపడకు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అమ్మా? నువ్వింత నీచానికి ఒడికట్టి ఊరంతా తలదించుకునేలా చేశావు. బళ్ళో పిల్లలకి ఏది తప్పో ఒప్పో చెప్పే నువ్వు ఇలాంటి తప్పు చేశావంటే అది తలుచుకుంటేనే అసహ్యమేస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కిన దాంతో మాట్లాడండి. ప్రెసిడెంట్ గారు, తీర్పు చెప్పండి. మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడు విధించే శిక్ష గ్రామ బహిష్కరణ. గ్రామ బహిష్కరణ. గ్రామ బహిష్కరణ. క్షమించండి బాబు. మోహిని ఇలాంటిదని తెలియక మా పిల్ల బంగారం అని చెప్పాం. నీలాంటి గొప్పవాళ్ళ నీడ తాకడానికి కూడా ఈ అమ్మాయికి అర్హత లేదు బాబు. మోహిని లాంటి అమ్మాయి మాకెందుకు పుట్టలేదు అని బాధపడ్డాం.
కానీ ఇప్పుడు అలాంటి అమ్మాయి పుట్టనందుకు ఆనందపడుతున్నాం బాబు. ఇంత బరితెగించిన ఆడదాన్ని చంపేస్తా చంపేస్తా చంపేస్తా. మీరింకొక్క మాట నా మోహిని గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. చంపాల్సింది మమ్మల్ని కాదు బాబు, తప్పు చేసిన మోహినిని. నా మోహిని తప్పు చేయదు తప్పు చేయదు తప్పు చేయదు తప్పు చేయదు. తప్పు చేయదా? తప్పు చేసిన వాళ్ళిద్దరూ నీ ఎదురుగానే ఉన్నారు. ఇద్దరూ తప్పు చేస్తున్నప్పుడు చూసిన పెద్దమ్మ నీ పక్కనే ఉంది. పారిపోతున్నప్పుడు పట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా నా మోహిని తప్పు చేయదు 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 చేయదు. చూడు బాబు, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. బాబు, వీళ్ళమ్మ చనిపోతూ చనిపోతూ నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. నేను తనకి బొడ్డు కోసి పేరు పెట్టాను. నేను అబద్ధం చెప్పొచ్చు. కనకపోయినా కన్నతల్లా పెంచిన ఆవిడ కళ్ళారా చూసింది. ఆవిడ అబద్ధం చెప్తుందా? కళ్ళ ముందు సాక్ష్యం ఉన్నా నేను చెబుతున్నది నిజమంటున్నా విని కూడా నువ్వు నమ్మకపోతే అది నీ మూర్ఖత్వం. కళ్ళతో చూసిన ప్రతిదీ సాక్ష్యం అవ్వదు, చెవులతో విన్న ప్రతిదీ నిజం అవ్వదు. ప్రపంచం అంతా ఏకమై నా మోహిని తప్పు చేసిందన్నా నేను నమ్మను. నీ నమ్మకంతో మాకు పని లేదు బాబు. తప్పు చేసిన మోహినిని ఈ ఊరి నుంచి వెలేశాక తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో. తీసుకెళ్తా. మీరు వేసిన నింద నిజం కాదని నిరూపించి తీసుకెళ్తా. మీరు చిన్నప్పటి నుంచి పెంచిన మోహిని తప్పు చేయదు, తను నిప్పు అని నిరూపించి తీసుకెళ్తా. రై, నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఊరందరి ముందు ఒక ఆడపిల్ల దోషిలా నిలబడింది. నిజం చెప్పు. నాకు ఆ అమ్మాయికి సంబంధం ఉంది. నిజం చెప్పు. నిజం మాత్రమే చెప్పు. నిజం చెప్పినా కొడతావేంటి? నిజం చెప్తే నువ్వు బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. చెప్పు. నిన్నే అడుగుతుంది, చెప్పరా. ఆగు బాబు, ఏమిటిది? నువ్వు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అవుతుందా? ఇప్పటిదాకా మీరు చెప్పిన అబద్ధం నేను విన్నాను. ఇప్పుడు వీడు చెప్పే నిజం మీరు వినాలి. రేయ్, నిజం చెప్పరా. నేను ఇలా అడిగితే చెప్పవరా? నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు.
చెప్పు చెప్పరా చెప్పు చెప్పు నన్ను చంప చంపేస్తాను నన్ను చంప చంపొద్దు. చెప్పు నిజం చెప్తాను, నిజం చెప్తాను. చెప్పు నేను నిజమే చెప్తున్నాను. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధము లేదు. మళ్ళీ చెప్పు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధము లేదు. ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధము లేదు. వినపడిందా? లేదంటే మీ అందరికీ వినిపించేలా మళ్ళీ చెప్పాలా? చెప్పరా చెప్పు నిజం చెప్పు. ఎందుకు చేశావు? ఎవరు చేయించారు? చెప్పు అది చెప్పు చెప్తాను. అది అది చెప్పు అది చెప్తాను చెప్తాను. చెప్పు అది 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 ఏంటి బాబు ఇది? ఒక ఆడపిల్ల తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండా 10 మంది పనికి మల్ల వెధవలు పంచాయతీ పెడితే అది తప్పు అని నువ్వు నిరూపిస్తానంటావేంటి? కాల్చి పడేక ఈ రాజేశ్వరీదేవి కాబోయే కోడల్ని పంచాయతీలో నిలబెడతారా? ఇక్కడ ఎవర్రా పెద్ద మనుషులు? పంచకట్టుకుని పంచాయతీకొస్తే పెద్ద మనుషులు అయిపోతారా? ఈ ఊరి ఆడపిల్లని, మీ ఇంటి ఆడపిల్లని ఇలా దోషిగా నిలబెట్టి పరువు తీస్తారా? అడిగేవాళ్లు లేరనా? మీదొక ఊరు, మీరు పెద్ద మనుషులు, మీకు కట్టుబాట్లు. అది కాదండి. ఏయ్! 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 నా ముందు మాట్లాడే అర్హత, నించునే అర్హత మీకు లేదు. ఒక ఆడపిల్లకి కనీస మర్యాద ఇవ్వలేని మీరు పశువుల కన్నా హీనం. మీ ఊరందరికీ చెప్తున్నాను, వినండి. ఇక నుండి మీకు మోహినికి ఎటువంటి సంబంధం లేదు. తనతో కలవాలని, మాట్లాడాలని చూస్తే చంపేస్తాను. అత్తయ్య, నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? ఈ రాజేశ్వరీదేవి కోడలు ఎప్పుడూ తప్పు చేయదు.
నేను మా అమ్మని ఇప్పటి వరకు చూడలేదు. ఒకవేళ మా అమ్మే ఉంటే మీలా ఉంటుందనిపిస్తుంది. నేను నీకు అత్తయ్యని కాదమ్మా, అత్తమ్మ. అత్తలో అమ్మ కూడా ఉంటుందమ్మా. అక్క, నువ్వు కేక. ఆ తెలివి, ఆ సమయస్ఫూర్తి అద్భుతం, మహా అద్భుతం. అన్నయ్యవాణ్ణి కొడుతుంటే వాడెక్కడ మన పేర్లు బయట పెడతాడని చాలా భయపడ్డాను. ఇక మన పని అయిపోయింది అనుకున్నాను. అవునమ్మా, వాణ్ణి గాని చంపకపోయుంటే మనం చచ్చేవాళ్ళం. ఉమ్, అసలు నువ్వు ఇలా చేస్తావని అంచనా వేయలేదమ్మా. ఎవరి అంచనాలకు అందదురా ఈ రాజేశ్వరీదేవి. అందరూ తప్పు చేస్తే భయంతో ఏం చెయ్యాలో తెలియక దొరికిపోతారు. కాని నేను దొరికిపోతాను అన్నప్పుడే నా ఆలోచనలు పాదరసంలా పనిచేస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంద్రాణి, నేను తప్పు చేస్తే అందరిలా భయపడి వెనక ఉండను. ధైర్యంగా ముందుంటాను. నువ్వు చేసిన ఇంకో మంచి పని ఏంటో తెలుసా అక్క? మోహినికి ఆ ఊరి మీద, ఆ ఊరిలో జనాల మీద అసహ్యం వచ్చేలా చేశావు. నా అనేవాళ్లు లేకుండా నువ్వే దిక్కు అనేలా చేసావక్క. అదే కాదు పిన్ని, చివర్లో మోహినితో నీకత్తయ్యనే కాదు అమ్మని కూడా అని అత్తమ్మ అని పిలిపించుకుంది. అదైతే సూపర్. ఇంత చేసినా ఒకటి మాత్రం బాధగా ఉంది. ఏమైందక్కా? వాసు నోటితో మోహిని పతిత అని చెప్పిస్తానన్నాను. కాని నా నోటితోనే దాన్ని పొగిడినందుకు చాలా బాధగా ఉంది. నాతో పొగిడించుకునేలా చేసినందుకు ఆ మోహినిని వదలను. ఇక నుండి మోహినికి ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం చూపిస్తాను. అదెలా అక్క? ముందు పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించు. నరకం చూపిస్తానని ముహూర్తం పెట్టమంటావేంటక్కా? ముహూర్తం పెట్టమనేది దానికి పెళ్లి చేయడానికి కాదు, దాని నోటితోనే నాకీ పెళ్ళొద్దు అని చెప్పించడానికి. నాకస్సలు అర్థం కావట్లేదక్కా. నువ్వలా చూస్తూ ఉండు, అన్నీ నీకే అర్థమవుతాయి.